శ్రీ మంగళ్ పాండే జయంతి 1857 ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామ సేనాని. భారతమాత వీరపుత్రుడు 1857 ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామ సేనాని శ్రీ మంగళ్ పాండే గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి మన నివాళులు. మంగళ్ పాండే ఎవరు? 1825లో బెంగాల్లోని బర్ధమాన్ జిల్లాలో జన్మించారు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో సిపాయిగా పనిచేశారు. 1857లో మే 10న బ్రిటిష్ సైనికులకు కొత్తగా పంపిణీ చేసిన తుపాకీ తూటాలను కొరకడానికి నిరాకరించి తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటు 1857 భారత తిరుగుబాటుకు నాంది పలికింది. మంగళ్ పాండేని బ్రిటిష్ వారు ఉరితీశారు. మంగళ్ పాండే యొక్క ప్రాముఖ్యత. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ముఖ్యమైన వ్యక్తి. 1857 తిరుగుబాటుకు స్ఫూర్తినిచ్చారు. భారతీయులలో స్వాతంత్ర్య భావాన్ని రగిలించారు. మంగళ్ పాండేని గుర్తుంచుకోవడం ఎందుకు ముఖ్యం? మన దేశం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన ఒక మహావీరుడు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఆయన పాత్ర చాలా ముఖ్యమైనది. ఆయన త్యాగం మనకు స్ఫూర్తినిస్తుంది. మంగళ్ పాండే జయంతిని ఎలా జరుపుకుంటారు? భారతదేశం అంతటా ఆయన జయంతిని జరుపుకుంటారు. ప్రభుత్వం ఆయన జ్ఞాపకార్థం కార్యక్రమాలు నిర్వహిస్తుంది. పాఠశాలలు మరియు కళాశాలలలో ఆయన జీవితం గురించి విద్యార్థులకు నేర్పిస్తారు. మంగళ్ పాండే నుండి మనం ఏమి నేర్చుకోవాలి? దేశం పట్ల ప్రేమ, దేశభక్తి, ధైర్యం, స్వాభిమానం, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడే ధైర్యం. శ్రీ మంగళ్ పాండే గారి జీవితం మనకు ఒక స్ఫూర్తి. ఆయన త్యాగం మనకు మార్గనిర్దేశం చేస్తుంది. ఆయన మనకు భారతదేశం కోసం పనిచేయడానికి మరియు దానిని మరింత మెరుగైన ప్రదేశంగా మార్చడానికి ప్రేరేపిస్తుంది. మంగళ్ పాండే జయంతి సందర్భంగా ఆ మహనీయునికి మన నివాళులు.